భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతోంది. నెల రోజుల్లో ఇప్పటికి 2 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో గోదావరి వరద తగ్గినప్పుడల్లా స్నానఘట్టాల వద్ద పూర్తిగా బురద పెరిగిపోతుంది. ఈ కారణంగా పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకసారి గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ స్నానఘట్టాల వద్ద బురదను ఏమాత్రం తొలగించడం లేదు. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులు రామయ్య దర్శనం చేసుకోవడమేమో కానీ గోదావరి పుణ్యస్నానాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా మారిందంటూ వాపోతున్నారు. మళ్ళీ గోదావరి పెరిగితే డబ్బులు మిగులుతాయనే కకృతి ఇక్కడ పంచాయతీ ఉన్నతాధికారులు ప్రస్ఫుటంగా కనబడుతున్నా ఇలా బురద పెరిగిపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇకపైనైనా అధికారులు కళ్ళు తెరిచి గోదావరి స్నానఘట్టాల దగ్గర పేరుకున్న బురదను పూర్తి స్థాయి లోపల తొలగించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.